వసుకి రిషి దగ్గర నుంచి ఎలాంటి కాలు రాదు 2 డేస్ నుంచి. సో, వసు ఆలోచిస్తూ ఉంటుంది దానికోసమే. నేను తనని కలిసి 2 రోజులయింది. తను ఇప్పటి వరకు కాల్ కూడా చేయలేదు. రికార్డింగ్ గురించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. రికార్డింగ్ డేట్ సంగతి పక్కన పెడితే నాకు ఏదో కోల్పోయినట్టు ఎందుకు అనిపిస్తుంది అని వసు ఆలోచిస్తూ ఉండగా ఈలోపు డోర్ బెల్ రింగ్ అయ్యిద్ది. ఇంట్లో కూడా ఎవరూ లేకపోవడంతో వసునే నెమ్మదిగా డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తుంది. బట్ ఎవరు రెస్పాన్స్ ఉండకపోయేసరికి ఎవరు ఎవరు కావాలి, ఏం కావాలి అని అడుగుతుంది. నువ్వే అని చిన్నగా వాయిస్ వినిపిస్తుంది. అది వినగానే వసు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆశ్చర్యంగా మారిపోయి రిషి అంటుంది. కనిపెట్టేసావా, కొద్దిసేపు ఆట పట్టిద్దాం అనుకున్నాను. సరే లోపలికి రా అని తీసుకెళ్ళి లోపల కూర్చోమంటుంది. వసు ఏమో కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి జ్యూస్ బాటిల్ తీసి గ్లాస్లో పోసి రిషికి ఇస్తుంది. హౌ ఆర్ యూ వసు? ఈ 2 రోజులుగా చాలా బిజీగా ఉన్నాను. నీకు కాల్ చేయడానికి మెసేజ్ చేయడానికి కూడా టైం లేదు. సారీ. వసు లైట్గా స్మైల్ ఇస్తూ ఇట్స్ ఓకే. సరే కానీ నా దగ్గర నీకు చెప్పడానికి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి గుడ్ న్యూస్ అయితే ఇంకొకటి ఏమనాలో నాకు కూడా తెలియడం లేదు అని రిషి అంటాడు. సరే ఏదైనా పర్లేదు చెప్పు, నా రూల్స్ నీకు తెలుసుగా అంటుంది నవ్వుతూ. రిషి కూడా స్మైల్ ఇచ్చి సరే అయితే ఫస్ట్ గుడ్ న్యూస్ చెప్తాను. అదేంటంటే రికార్డింగ్ డేట్ నెక్స్ట్ వీక్ ఫ్రైడే ఫిక్స్ అయ్యింది. దానికోసం నేను అన్ని ఏర్పాట్లు చేశాను అని రిషి చెప్పేసరికి వసు జంప్ చేస్తూ వావ్ నిజమా, నువ్వు నిజమే చెప్తున్నావా లేదంటే నేను కలగంటున్నాను? ఓ గాడ్ థ్యాంక్ యూ దేవుడా. నీకు కూడా థ్యాంక్స్ రిషి, ఇది నిజంగానే గుడ్ న్యూస్. మరైతే నువ్వు పేరు పెట్టలేని ఇంకో విషయం ఏంటి అని వసు అడుగుతుంది. ఆ విషయం ఏంటంటే అంటూ సంశయిస్తూనే వసు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ వసు. అది వినగానే వసు బిగుసుకుపోతుంది. రిషి అది అంటూ వసు తడబడుతూ ఉంటుంది. వసు దయచేసి మధ్యలో అడ్డుపడకు, నా మనసులోని ఫీలింగ్స్ అన్నీ బయటపెట్టినవి. మనమిద్దరం కలిసిన రోజు మొదటిసారి కాదు, మనమిద్దరం 12 years క్రితమే మీ కజిన్ పెళ్ళిలో కలిసాం అని రిషి చెప్పేసరికి వసు అన్నట్టు అలా ఉంటుంది. అవును వసు, ఆ రోజు పొరపాటున నువ్వెవరి మీద అయితే జ్యూస్ స్పిల్ చేసావో ఆ అబ్బాయి నేనే. నేను ప్రామిస్గా చెప్తున్నాను, నువ్వు చూడలేవని నాకు నిజంగానే తెలీదు. నువ్వు నా పైన జ్యూస్ పారిపోసిందే కాక తిరిగి మాటకు మాట ఎదురు సమాధానం చెప్తున్నావని నేను అనుకున్నా. కానీ మీ అత్తయ్య వచ్చి తను చెప్పిన మాట విన్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. నువ్వు బాధపడడం చూడలేక అలాగే అక్కడే మీ కజిన్ని తిట్టి గొడవని మరింత పెద్దది చేయడం ఇష్టం లేక నేను తన్ని అక్కడి నుంచి ఒక పక్కకు లాక్కెళ్ళి ఫుల్గా తిట్టి నా కోపం అంతా వెళ్ళగక్కాను. ఆ తర్వాత నేను నీకు పర్సనల్గా సారీ చెప్పడానికి తిరిగి వచ్చాను. కానీ అక్కడ చూస్తే నువ్వు ఎక్కడా కనిపించలేదు. కనీసం మ్యారేజ్కి వస్తావు కదా, అప్పుడైనా నీతో మాట్లాడాలి అనుకున్నా. కానీ నువ్వు రాలేదు. ఆ రోజు నుండి నా ఆలోచనలన్నిటికీ నువ్వే సెంటర్ అయిపోయావు. నా మైండ్ పూర్తిగా నువ్వు ఆక్రమించేసుకున్నావు. నాకు తెలియకుండానే నువ్వు కల్లోకి రావడం కూడా స్టార్ట్ చేసావు. నీ అమాయకమైన ఆ ఇన్నోసెంట్ మొహం పగలు రాత్రి నన్ను వెంటాడుతూ ఉండేది. వన్స్ నీకు సారీ చెప్తే నేను ప్రశాంతంగా బ్రతకొచ్చు అని అనుకున్నా. నేను నా బ్రెయిన్లో నుంచి గెంటేయొచ్చు అనుకున్నా. కానీ 2 days బ్యాక్ నిన్ను చూసినప్పుడు నేను ఇన్నాళ్ళు ఒక అపోహలో ఉన్నాను, నేను పొరపడ్డానని గ్రహించాను. నాకు తెలియకుండానే నువ్వు నా మైండ్లోనే కాదు, నువ్వు నా హార్ట్ని కూడా ఆక్రమించేసావు. మన జీవితాన్ని ఎలా జీవించాలి అనే దానిపై నీ ఒపీనియన్ చెప్పినప్పుడు నేను కూడా నీ దృష్టికోణంలోనే జీవించాలి అనుకుంటున్నాను. నువ్వు నా జాతి అనే ఈ గోడని ఛేదించుకుని నిజంగానే నా హృదయాన్ని చేరుకున్నావు. నీ జీవితంలోకి నేను వెలుగును తీసుకురాలేనని నాకు తెలుసు. ఎందుకంటే వెలుగంటే ఏంటో నీకు కనీసం ఊహ కూడా లేదు. కానీ నేను నీ జీవితంలోకి మధురమైన సంగీతాన్ని తీసుకురాగలను. మనం పెళ్లి చేసుకుంటే ఒకరి జీవితాన్ని ఒకరం సంతోషంగా మార్చుకుంటాం. ఓకే చెప్పు వసు, నాలాంటి ప్లెయిన్ సాంగ్స్కి ప్రాణం పోసే మ్యూజిక్ నువ్వు అవుతావా అని రిషి అడిగేసరికి వసు ఇంకా అలా ఉండిపోతుంది. తన నోటి వెంట
ఎక్కెక్కి ఏడుస్తున్నా ఏడుపు తప్ప వేరే మాట రాదు. తన బ్రెయిన్‌లో ఎన్నో ఆలోచనలు. నేను తనకి అర్హురాలేనా? తనతో నేను ఒక నార్మల్ లైఫ్ గడపగలనా? ఒకవేళ నాతో పాటు తన జీవితానికి కూడా నో, నో అనుకుని వద్దు రిషి, నేను నువ్వు నో, అదెప్పటికీ కుదరదు. నా చీకటి జీవితంలోకి నిన్ను లాగడం నాకిష్టం లేదు. ప్లీజ్ రిషి, సారీ. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నిన్ను పెళ్లి చేసుకోవడం సంగతి అటు ఉంచితే నాకున్న ఈ వైకల్యంతో నేను ఏ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం గురించి కనీసం ఆలోచన కూడా లేదు. నీ జీవితం వెలుగుతో నిండాలని నేను కోరుకుంటున్నాను. ఈ చీకటి జీవితంలోకి రావద్దు అని వసు చెప్తూ ఉంటే, వాట్ వసు, నా ఎనర్జెటిక్ ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ వసు ఎక్కడ? నువ్వే అన్నావు కదా నువ్వేం ఇతరుల కంటే భిన్నం కాదు అని. మరి ఇప్పుడు ఏమైంది? నీకు విషయం చెప్తాను, నేను ఎగరలేను. కానీ ఆ ఒక్క కారణంతో నేను లైఫ్ లాంగ్ ఇలా బ్యాచిలర్గా ఉండిపోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. మరి నువ్వెందుకు దానికి డిజర్వ్ కాదని అనుకుంటున్నావు అని రిషి అడిగేసరికి వసు ముసుముసుగా నవ్వుకుంటుంది. నువ్వు బ్లైండ్ అని అనుకుంటున్నావా? కాదు వసు, నువ్వే నా కనువిప్పు. నిన్ను చూడకముందు నేను బ్లైండ్. నిజానికి నేనే కాదు, ప్రపంచంలో ఉన్న అందరూ బ్లైండ్నే. ఇంతమంది డబ్బు కోసం బ్లైండ్గా వెళ్ళిపోతారు. కొంచెం మంది డ్రగ్స్ ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ వాటిలో మునిగి బ్లైండ్గా ఉంటారు. ఇంకా ఫైనల్గా నాలా కొందరు ప్రేమ వల్ల బ్లైండ్గా ఉంటారు. కాబట్టి ప్లీజ్ వసు, ఈ ప్రేమనిచ్చి నా ప్రేమ అని బ్లైండ్నెస్ని క్యూర్ చేయగలవా అని రిషి రిక్వెస్టింగ్గా అడిగేసరికి అంతే. ఇంకా వసు అప్పటి వరకు అణచిపెట్టుకుని ఉంటుంది రిషిని హగ్ చేసుకోకూడదు అని. కానీ ఇంకా తన చివరి అస్త్రం కూడా అయిపోతుంది. ఇంకా తన ప్రాణం తన మీదే డిపెండ్ అయి ఉన్నది అన్నంత గట్టిగా హక్ చేసుకుంటుంది. తన రూపాన్ని తన మనసులో పదిలంగా దాచుకోవడానికి రిషి కళ్ళు, ముక్కు, బుగ్గలు, పెదాలు అన్నీ తన చేతులతో తడుముతూ తన మనసులో ప్రింట్ చేసేసుకుంటుంది. రిషి పెదాలు తడుముతున్నప్పుడు రిషి లైట్గా వసు ఫింగర్ కరుస్తాడు. అని అరిచి బొంగుమూతి పెట్టుకుంటుంది. నీకు తెలియదు బంగారం, నువ్వు ఫైర్తో ఆడుకుంటున్నావు అని వసు చెవి దగ్గర చెప్తాడు. దాంతో వసు బుగ్గుల్లో నుంచి వేడి పొగలు వస్తున్నట్టు అయిపోతుంది. తనకు అర్థమవుతుంది బ్లష్ అవుతుందని. సో వెంటనే తన మొహాన్ని రిషి హార్ట్ దగ్గర దాచేసుకుంటుంది గట్టిగా పట్టుకుని. రిషి నవ్వుకుంటూ వసు ఫేస్ పట్టుకుని లవ్ యూ వసు అని చెప్తూ వసు నుదుటి పైన ముద్దు పెడతాడు. ఐ లవ్ యూ టూ రిషి అని చెప్పేసి వసు మళ్ళీ రిషిని హగ్ చేసుకుని తన ఫేస్ని రిషి హార్ట్ మీద పెట్టుకుని తన హార్ట్ బీట్ వింటూ ఉంటుంది. రిషి కూడా అలాగే కళ్ళు మూసుకుని తన చిన్ని వసు హెడ్ పైన పెట్టుకుని ఇద్దరు అలా హక్ చేసుకుని ఉంటారు. ఈలోపు అని గొంతు సవరించుకున్న సౌండ్ వినగానే ఇద్దరు ఉలికిపడి దూరంగా జరుగుతారు. రిషి ఆయన్ని చూసి అంకుల్ అని స్మైల్ ఇస్తాడు. నా కూతురి మొండి మనసుని కరిగించావంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ వసు వాళ్ళ మమ్మీ వాయిస్ వినిపిస్తుంది. అప్పుడు వసుకు అర్థమవుతుంది, దీనిని మీరంతా ముందే కలిసి ప్లాన్ చేశారా అన్నట్టు నమ్మలేనట్టు ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును, టు బీ ఫ్రాంక్, నాకు నీతో నా ప్రేమ విషయం చెప్పే ముందు నేను ఫస్ట్ నీ పేరెంట్స్తో మాట్లాడాలనుకున్నాను. వాళ్ళు నన్ను సంతోషంగా యాక్సెప్ట్ చేశారు. కానీ వాళ్ళకున్న ఒకే ఒక్క టెన్షన్ నీ రియాక్షన్ గురించే. నేను ఎలా అయినా ఒప్పిస్తానని నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను. సో ఆ ప్రామిస్ ఇప్పుడు నిలబెట్టుకున్నాను అని నవ్వుతూ అన్నట్టు ఇంకో విషయం, నువ్వు నాతో షేర్ చేసుకోవాల్సింది నీ జీవితాన్ని మాత్రమే కాదు, నీ పేరెంట్స్ని కూడా పంచుకోవాలి. నాకు పేరెంట్స్ లేరు కాబట్టి వాళ్ళు నన్ను అమ్మ నాన్న అని పిలవమన్నారు. సో నువ్వు పర్మిషన్ ఇస్తే అని రిషి స్మైల్ ఇస్తాడు నవ్వుతూ. వసు ఆలోచిస్తున్నట్టు చిన్న పైన వేలు పెట్టుకుని వాళ్ళ ఆస్తి నీ పేరు రాయనంత వరకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని జోక్ చేస్తుంది. అందరూ కలిపి ఒక్కసారిగా నవ్వుకుంటారు. ఓహో, నా ఉద్దేశం వేరే. నాకు అలాంటి చీప్ ఎసెట్స్ కన్నా వాళ్ళ ప్రీషియస్ ఎసెట్ నాకు కావాలి, వాళ్ళ ప్రీషియస్ స్టార్టర్ నాకు కావాలి. ఐ వింక్ అంటాడు. ఎందుకంటే వసు కనిపించదు కదా కన్ను కొట్టడం. సో అది కూడా ఆ డైలాగ్లో కలిపేసి చెప్తాడు. వసు వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారిగా నవ్వుతారు. వసు మొహం అంతా రెడ్గా అయిపోతుంది. ఇడియట్ అంటూ రిషి షోల్డర్ పైన ఇలా కొడుతుంది లైట్గా. తర్వాత రిషి వసు హ్యాండ్ పట్టుకుని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఆశీర్వదించమని వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుంటారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక గ్రూప్ హగ్ ఇచ్చుకుంటారు. ఓకే శుభం, స్టోరీ అయిపోయింది. ఎలా ఉంది స్టోరీ?
మీకేమన్నా విసుగనిపించిందా? కొన్ని కొన్ని సార్లు మన హార్టు, మైండు కాన్‌ఫ్లిక్ట్ అలా అవుతూ ఉంటుంది. అదా, ఇదా అన్నట్టు. ఒక్కొక్కసారి హార్ట్ చెప్పింది వినడం వల్ల మన లైఫ్ సంతోషంతో నిండిపోతుంది. మీకు గనక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.